అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ప్రియాంక గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ప్రియాంక గాంధీకి వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఫలితాలపైన సంతృప్తి వ్యక్తం చేశారు ప్రియాంక గాంధీ. పార్టీ విజయానికి గాను రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అగ్రనేత ప్రియాంక గాంధీ. అయితే ఫలితాలు కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని మరోసారి చాటి చెప్పాయన్నారు ప్రియాంక గాంధీ. రాష్ట్రంలో తాజాగా మున్సిపల్ ఎన్నికలకి సంబంధించినటువంటి అప్డేట్ వస్తున్నటువంటి నేపథ్యంలో మొదటి అత్యధికమైనటువంటి స్థానాలను కైవసం చేసుకుంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో భేటీ అయినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా ఏఐసీసీ అగ్రనేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇదే అంశాన్ని కేంద్ర అధిష్టాన దృష్టికి తీసుకొని వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, మొత్తం మీద ఒకవైపు మున్సిపల్ ఎన్నికల జోరు, మరోవైపు ఏఐసీసీ అగ్రనేతలతో ముఖ్యమంత్రి భేటీ. మొత్తం పరిణామాలు చూస్తుంటే ప్రజల్లో కాంగ్రెస్ పట్ల సానుకూలత ఉంది అనేది అధిష్టానం మరోసారి నొక్కి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఎన్నికల శుభవేళ ముఖ్యంగా రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా కలిసిన దృశ్యాలు మీరు చూడొచ్చు. ముఖ్యంగా బొకే అందజేసి ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో పలు కేంద్ర మంత్రులు, కీలక మంత్రులతో కూడా ఆయన మొత్తం కూడా పర్యటన ఉంది. ప్రస్తుతం ఏదైతే ఈరోజు రిజల్ట్ వేళ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున 90 పైన శాతం, అంటే 90 సీట్ల కంటే పైన కూడా 116 మున్సిపాలిటీలలో దాదాపు 90 పైన ఈ మున్సిపాలిటీలు కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా అటు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి 2 సంవత్సరాల్లో ఉన్నటువంటి తీరు కావచ్చు, ఈ మొత్తం వ్యవహారం, ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి, ఇవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులకు, మంత్రులకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలిపారు ప్రియాంక గాంధీ. ముఖ్యంగా ఏదైతే మొన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి కంటోన్మెంట్ ఎలక్షన్స్ కావచ్చు, అంతకంటే మొన్న రీసెంట్గా జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా గెలుచుకుంటూ వచ్చినారు. సర్పంచ్ ఎలక్షన్స్లో దాదాపు 80-70% దాదాపు 8,000 సర్పంచ్ సీట్లను గెలుచుకున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఈ సర్పంచ్ ఎన్నికల తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీలో, అంటే గతంలో ఏదైతే మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదు, ఇటు ఓటింగ్ కూడా చాలా తక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి విలేజ్లలో ఓటింగ్ ఉంది కానీ సిటీ స్థాయిలో ఓటింగ్ లేదనేది ఒక విమర్శ ఉండేది. దానికి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా, ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకే పెద్ద ఎత్తున ప్రజలు మొగ్గు చూపుతారు కాబట్టి ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ జోరు మీద వెళ్తూ ఉంది. 116 సీట్లలో 90 పైన సీట్లు, అలాగే కార్పొరేషన్లలో కూడా 4 లేదా 5 కార్పొరేషన్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఇప్పటికే నల్గొండను మొత్తం క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి ఉంది కార్పొరేషన్లో. మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రియాంక గాంధీని కలిసి రేవంత్ రెడ్డి మొత్తం కూడా అక్కడ ఢిల్లీ టూర్లో బిజీగా ఉన్న పరిస్థితులు. ఇటు ఒకవైపు రాష్ట్ర రాజకీయ నాయకులంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో పెద్ద ఎత్తున సంబరాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అటు రాష్ట్ర వ్యాప్తంగా, అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ గెలుపొందారో కాంగ్రెస్ అభ్యర్థులు అక్కడ జిల్లాల్లో కూడా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సిరాజ్, సతీష్, మనం చూసినట్లయితే ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఈసారి ప్రజలు ఒక చెంపపెట్టులాగా ఈ ఎన్నికల్లో ఫలితాలు ఇస్తారు. 2 రాష్ట్ర ప్రభుత్వానికి రెఫరెండం, ఇలాంటి అనేక పథకాల అమలుకి సంబంధించి, హామీల అమలుకి సంబంధించినటువంటి అంశాలు సహా అన్నింటినీ కూడా ప్రతిపక్షాలు క్షేత్రస్థాయిలో తీసుకువెళ్ళాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక భారీ స్థాయిలోనే, అంటే గతంతో పోలిస్తే కొంతవరకు కూడా పార్టీ పరంగా సాగినటువంటి ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ విజయకేతనం వైపే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజా భేటీలో ఏమైనా రాజకీయపరమైనటువంటి అంశాలు చర్చకు వచ్చినాయి? మున్సిపల్ ఎన్నికలే ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈ భేటీ సాగిందా? దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పథకాలలో అంటే లేట్ అయినప్పటికీ కూడా దాని తర్వాత రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి కొన్ని డిసిషన్స్ వల్ల ప్రజలు సఫర్ అవుతున్నారు. ఏదైతే హైడ్రా ఉందో, ఇంకా కొన్ని విషయాలలో ప్రజలు సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రతి నిర్ణయం వెనకాల రాజకీయ కోణం ఉంది, రాజకీయంగా ఆయన లబ్ధి కోసమే చేసుకుంటున్నారు అంటూ కూడా అటు ప్రతిపక్షాలు విమర్శించిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా పార్టీ పరంగా
ఒకవేళ ఎలక్షన్ పార్టీ పరంగా ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున చెంపదెబ్బ తగులుతుంది అన్నట్టు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రధాన పార్టీలు కూడా విమర్శ చేసిన పరిస్థితి ఉంది. అయితే సర్పంచ్ ఎలక్షన్స్లో 8,000 సర్పంచులు గెలిచినప్పటికీ కూడా అక్కడ ఏదైతే 8,000 సర్పంచులు అది పార్టీ పరంగా కాదు కాబట్టి పార్టీ సింబల్ ఉండదు కాబట్టి సో అన్ని సీట్లు గెలిచారు, లేకపోతే బీజేపీకి బీఆర్ఎస్కు ఎక్కువ వచ్చేది అంటూ కూడా అక్కడ విమర్శ జరిగిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఫేర్గా అలాగే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సింబల్ ఉంటుంది, పార్టీ అభ్యర్థులే గెలుస్తారు కాబట్టి ఏదైతే రేవంత్ రెడ్డి ఏదైతే అనుకున్నాడో అంటే ఎన్నికల ముందు కూడా దాదాపు 90 పైన సీట్లు మనం గెలవాలి ఆయన దిశానిర్దేశం చేశారు. పొలిటికల్గా కూడా దీనికి పెద్ద ఎత్తున ఆయన ఒక క్యాడర్ను 17 మందితోటి ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు, 17 మంది ఇన్ఛార్జులు కావచ్చు, జిల్లాల వ్యాప్తంగా డీసీసీలకు కావచ్చు, పెద్ద ఎత్తున 90% గెలవకపోతే మీకు చర్యలు ఉంటాయి, మీ పదవులు కూడా పోయే అవకాశం ఉందని ఇప్పటికే ఆయన దిశానిర్దేశం చేశారు. సో ఇవన్నీ విమర్శలకు అలాగే ఇక్కడ వీళ్ళకి ఇచ్చినటువంటి టార్గెట్ ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ అయ్యాయి. ఇప్పుడు విమర్శకు కూడా తావు లేకుండా పోయింది, ఎందుకంటే దాదాపు 90 పైన సీట్లు అంటే మరి విజయం వన్ సైడ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ విమర్శలకు కూడా ప్రజలు, ఎందుకంటే ప్రజలు కూడా పెద్దగా ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్కే పెద్ద ఎత్తున అభివృద్ధి కావాలన్నా ఏ పని జరగాలన్నా ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉంటుంది, ప్రభుత్వం కూడా అటు ప్రజలకు సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సమన్వయ లోపం ఎక్కడా ఉండకూడదు కాబట్టి ప్రజలు కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారని చెప్పుకోవచ్చు. విమర్శలు ప్రస్తుతం ప్రతి విమర్శలు పార్టీలు ప్రధాన పార్టీలు చేస్తున్నప్పటికీ కూడా మరొకసారి ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నటువంటి కొన్ని సంక్షేమ పథకాలు ఈ సన్న బియ్యం కావచ్చు, లేదంటే రేషన్ కార్డ్స్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఈ ఫ్రీ బస్ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, ఇట్లా ఇవన్నీ కూడా ఒకటొకటి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇంకా ఇప్పటికే మేము పెన్షన్ కూడా పెంచుతామని చెప్తా ఉన్నారు. ఇట్లా ఇవన్నీ కూడా ప్రజలు ఒక్కొక్కటి చేస్తున్నారు కదా అనే నెపంతో అలాగే గవర్నమెంట్ ఉంది కాబట్టి దానికి మొగ్గు చూపారని కూడా ఒకవైపు చెప్పుకోవచ్చు. సతీష్, మరోవైపు అంటే అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని విభేదాలు కూడా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తాయి అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమైనాయి. మంత్రుల మధ్య సయోధ్య లేదనేటువంటి అంశం ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి పరిస్థితి కనబడింది. సో బహిరంగంగా వచ్చినటువంటి విమర్శలు కానివ్వండి, సో ముఖ్యమంత్రి ఫారెన్ టూర్లో ఉన్నప్పుడు మంత్రులు ప్రత్యేకంగా భేటీ అయినటువంటి అంశం కానివ్వండి, ఒక రకంగా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి స్వేచ్ఛాయుత వాతావరణంలో భేటీలు జరిగినాయి, సో చర్చలు జరిగినాయి, విమర్శలు జరిగినాయి, ప్రతి విమర్శలు జరిగినాయి అనేటువంటి అంశం వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. కాబట్టి తాజా అధిష్టానం భేటీతో మేమందరం ఐక్యంగా ఉన్నాం అని అధిష్టానానికి చూపించేటువంటి ప్రయత్నం చేశారనుకోవచ్చా ముఖ్యమంత్రి? ఎస్, ముఖ్యంగా ఇవన్నిటికీ కూడా చెక్ పెట్టు, ఎందుకంటే సమన్వయ లోపం ఉంటే ఇంత రిజల్ట్ 90% రిజల్ట్ అనేది రాదు. సమన్వయ లోపం ఎక్కడ కూడా లేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా గతంలో రేవంత్ రెడ్డి చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలో ఒక గ్రౌండ్ లాంటిది, ఎవరి ఆట వాళ్ళు ఆడతారు. క్రికెట్ ఆడుకునే వాళ్ళు క్రికెట్ ఆడుకుంటారు, ఫుట్బాల్ ఆడుకునే వాళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటారు, ఎవరి ఆట వాళ్ళు ఆడుకుంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటే. ఒక నిర్ణయానికి వస్తే కనుక ఆ నిర్ణయం మీద అందరూ కట్టుబడి ఉంటారు. ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో ఒక కట్టుబడి ఉంటుంది. ఆ కట్టుబడికి అందరూ కూడా కట్టుబడి ఉంటారు అంటూ కూడా ఆయన మరోసారి తెలియజేసిన పరిస్థితి కనుక ఎస్, మీరు అన్నట్టు ముఖ్యంగా విభేదాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరిగినవి ఉన్నాయి. కానీ అది ఓన్లీ పదవుల కోసం కావచ్చు, లేదంటే ఆశావాహుల కోసం కావచ్చు. అంటే మేము ఇంతగానో కష్టపడుతున్నప్పుడు పదవులు ఇవ్వాలి, మీరు హైకమాండ్కు చెప్పాలి అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. దాంతోపాటుగా ఏదైతే కొన్ని విమర్శలు కూడా వినబడిన తరుణంలో ఇవన్నిటికి కూడా చెక్ పెట్టిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి కామెంట్స్ కూడా ఒకంత చర్చనీయాంశంగా మారినాయి. నేనే ఇంకొక 10 సంవత్సరాలు కూడా నేనే సీఎంగా ఉంటాను, నాతో పాటు ఎవరు పోటీ లేరు అంటూ మరోసారి నిన్న చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఈ రిజల్ట్ కనుక చూస్తే ఆయన కాన్ఫిడెన్స్, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇక్కడ కోఆర్డినేషన్ ఏదైతే మంత్రులతోటి కావచ్చు వీళ్ళందరితోటి విభేదాలు లేకుండా, అంటే విభేదాలు వచ్చినప్పటికీ కూడా ఆయన వచ్చిన తర్వాత అన్నిటిని కూడా చక్కబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఒక ట్రూ పొలిటీషియన్గా కూడా రేవంత్ రెడ్డి ముందుకెళ్తా ఉన్నాడు కూడా అని ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మరి అటు బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే నిజామాబాద్ అలాగే నిజామాబాద్కి సంబంధించి కరీంనగర్కి సంబంధించి ఈ 2 కార్పొరేషన్లే కొంచెం చర్చనీయాంశం మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఆ 2 కార్పొరేషన్లలో మరి ఎవరు ఎజెండా ఎగరవేస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది.
సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. సో మున్సిపల్ ఎన్నికల ఫలితాలను మరీ ముఖ్యంగా ప్రియాంక గాంధీకి వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఫలితాలపైన కాంగ్రెస్ అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. పార్టీ విజయానికి గాను రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు ప్రియాంక గాంధీ. అయితే ఫలితాలు కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని మరోసారి చాటి చెప్పాయన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ.